యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ ముద్దాయి వైశాలి గత నెల 14వ తేదీన తన భర్తని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. అబద్ధం యువరాణా, నేను ఎవరిని హత్య చేయలేదు. అసలు నేను వైశాలినే కాదు, నేను వైదేహిని. ఆర్డర్ ఆర్డర్. చూడమ్మా, నువ్వలా మధ్యలో మాట్లాడకూడదు. నీ తరపున ఎవరైనా లాయర్ మాట్లాడాలి. లేదు నువ్వే మాట్లాడాలనుకుంటే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటరు తన అభియోగాల్ని ఆరోపించాక అప్పుడు మాట్లాడాలి. అసలు ఈ అభియోగాలు ఆరోపణలేంటో నాకు అర్థం కావడం లేదు సార్. అసలు నేను వైశాలినే కాదంటే నువ్వు వైశాలివి కాదా? అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఎక్కడా? పిలవండి. నమస్కారం సార్. ఏమిటి ఇన్స్పెక్టర్, తను అసలు ముద్దాయినే కాదంటుంది. మీరు సరైన వారినే తెచ్చారా? అవును సార్, తనే వైశాలి. తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తోంది. కోర్టు వారికి అన్ని ఆధారాలు సమర్పించాము, చూడాలని మనవి. నువ్వే కదమ్మా వైశాలివి? అది నేను కాదు సార్. నాలో ఉండి వేరే ఎవరో. చాలా పెద్ద మోసం జరిగింది. సరే, ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్నాక తర్వాత నీ వాదనలు వింటారు. అంతవరకు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు. మీరు మొదలుపెట్టండి. థ్యాంక్ యూ రన్నర్. హంతకుడు తల్లి నాంచారమ్మని కోర్టులో ప్రవేశపెట్టవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నాంచారమ్మా, 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 నాంచారమ్మా. నమస్కారం జడ్జి గారు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతానని చెప్పండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. చూడండమ్మా, ఆవిడెవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? నా కోడలు.
నా కొడుకుని పొట్టన పెట్టుకున్న రాక్షసి. అబద్ధం, అంత అబద్ధం. అసలు అసలు ఈవిడెవరో, ఈవిడ కొడుకెవరో నాకు తెలియదు, నాకు తెలియదు. ఆర్డర్ ఆర్డర్. మధ్యలో మాట్లాడొద్దని చెప్పాను కదమ్మా. నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. మీరు కానివ్వండి. అసలేం జరిగిందో చెప్పమ్మా. నా కొడుకు ఈ వైశాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాకిష్టం లేకపోయినా నా కొడుకు మీదున్న ప్రేమతో సరే అన్నాను. మొదట్లో బాగానే ఉండేవారు, కానీ కొన్నాళ్ళకి ఏమైందో ఏమో ఆఫీస్ నుంచి ఇంటికి రావడంతోనే గొడవలు మొదలు పెట్టేది. నా కొడుక్కి ఉద్యోగం లేదు, తను ఉద్యోగం చేసేది. సంపాదిస్తున్నానన్న పొగరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది. పాపం ఎన్ని మాటలంటున్నా నా కొడుకు సర్దుకుపోయేవాడు. అయినా సరే ఆఫీస్లో ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. నా కొడుకు అడ్డొస్తున్నాడని ఒకరోజు సాయంత్రం నా కళ్ళ ముందే నా కొడుకుని కత్తితో దారుణంగా పొడిచి పారిపోయింది. దీన్ని చేసుకున్న పాపానికి నా కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా కొడుకు నీకేం అన్యాయం చేశాడే? ఏ దిక్కు మొక్కు లేని నిన్ను పెళ్లి చేసుకొని చేరదీయడమే వాడు చేసిన తప్ప. నా కొడుకుని పొట్టన పెట్టుకొని నాకు కడుపు కోత మిగిల్చావు కదే. అయ్యా జడ్జి గారు, ఇలాంటి ఆడది బతకడానికి వీల్లేదు. ఉరి శిక్ష వేయండి, ఉరి శిక్ష వేయండి. అప్పుడే నా కొడుకు ఆత్మ శాంతిస్తుంది. సరే, నువ్వు వెళ్ళి కూర్చో. ఈ అమ్మాయి వైదేహి కాదు, వైశాలి. నమస్కారం అండి. ఆమె వైదేహి కాదు, వైశాలి. ఆమె పనిచేసే కంపెనీలో నేను క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. వీళ్ళంతా ఎవరో నాకు తెలియదు. వీళ్ళని ఎప్పుడు నేను చూడలేదు. వీళ్ళు చెప్పేది నమ్మకండి ప్లీజ్. నేను మీకు దండం పెడతాను. నమస్కారం సార్, ఈ అమ్మాయి వైశాలినే. సార్, ఆవిడ అబద్ధం చెప్తుంది. Please. ఆవిడ అబద్ధం చెప్తుంది. క్వైట్ క్వైట్.
ఇక నువ్వు వెళ్ళమ్మా. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్షులను ప్రశ్నించిన మీదట ఉన్న ఆధారాలను బట్టి ఈవిడే వైశాలి అని, ఈవిడే తన భర్తను దారుణంగా హత్య చేసిందని నిరూపించబడింది. కాబట్టి ముద్దాయికి తగిన శిక్ష వేయాల్సిందిగా కోర్టు వారిని సవనీయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ, వద్దంటుంటే ముందుంటుందే ఆగదా, చెరిపేస్తుంటే తిరిగొస్తుంది నీ కథ, పరిగెడుతుంటే ఎదురొస్తుందే ఆగదా. సరే, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా. సార్, ఇక్కడ ఏం జరుగుతుందో, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నా పేరు వైదేహి సార్. దేవాష్ భార్యని, దశరథ రామయ్య కోడల్ని. ఆ రోజు నా పుట్టినరోజు. అంతా కలిసి మా మావయ్య గారి ఊరు వెళ్ళాం. అక్కడ నిన్ను ఇక్కడ పాతిపెట్టి నీలో ఉన్న తనని నీ మొగుడి పక్కన పెడతా. ఈడ షామీర్పేట్ రిసార్ట్స్లో అమ్మాయి శవాన్ని పూడ్చిపెట్టారు. ఎవరు నువ్వు? ఎవరిని అడుగుతున్నారేంటండి? నేనండి, మీ వైదేహిని. నువ్వు నా వైదేహివి కాదు. దేవాంశ్ రేపే అమెరికా వెళ్ళిపోతున్నాడు. అది సార్ జరిగింది. నేను ప్రాణాలతో బయటపడి తిరిగి వచ్చేసరికి నా స్థానంలో చంచల పెట్టిన అమ్మాయిని ఎవరు చంపేశారు. తనే నేననుకొని నా భర్త ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు. కనీసం నేను వైదేహినని రుజువు చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు. నా భర్త అయితే నేను చనిపోయాననుకొని అమెరికా వెళ్తున్నారు. ముందు ఆయన్ని అమెరికా వెళ్ళనివ్వకుండా ఆపండి సార్. నేనే వైదేహినని నిరూపించుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను వైశాలిని కాదు. నాకు న్యాయం జరిగేలా చూడండి. న్యాయం జరిగేలా చూడండి. తానే వైశాలి? కాదు కాదు కాదు, నేను వైశాలిని కాదు. నేను వైశాలిని కాదు.
నేను వైశాలిని కాదు, నేను వైదేహిని. నా భర్త నిజం తెలుసుకోకుండా నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ముందు ఆయన ఆపండి. లేదు యువర్ ఆనర్, తనే వైశాలి. ఆ కుటుంబం కళ్ళ ముందే వైదేహి చనిపోయింది. తన చేతుల మీదుగా తన భార్య చనిపోయింది. దేవాంశ్ బలంగా నమ్ముతున్నారు. ఈమె వైదేహి అయ్యే అవకాశమే లేదు. భర్తను హత్య చేసి ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి కట్టుకథలు చెప్తుంది యువర్ ఆనర్. లేదు సార్, లేదు లేదు లేదు. ఇద్దరు ఒకేలా ఉన్నామని నేను వైశాలిని అంటున్నారు కదా. అప్పుడు వైదేహిని కూడా అయ్యే అవకాశం ఉంది కదా. ఎందుకు ఎందుకు కట్టుకదని కొట్టి పారేస్తున్నారు? నిజమేంటో తెలుసుకోకుండా మీరు నమ్మిందే నిజమనుకొని ఏ తప్పు చెయ్యని నాకెందుకు శిక్ష వేయాలని చూస్తున్నారు? నేను చెప్పింది నిజమై మీరు నమ్మింది తప్పై అనవసరంగా శిక్ష వేస్తే అది తప్పు కాదా? అది తప్పు కాదా? అప్పుడు నాకు జరిగే అన్యాయానికి బాధ్యులు మీరు కాదా? పెద్దలు ఆలోచించండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా కాపాడండి. ముందు నా భర్త నాకు దూరం కాకుండా ఆపండి. సరేనా? అబ్బాయి గారు, లగేజ్ కార్లో పెట్టేశాను.